ఇవాల్టి ఎపిసోడ్లో మనము వర్కింగ్ విమెన్కి జనరల్గా ఉండే ఇష్యూస్ ఏమున్నాయి, ఈ ఇష్యూస్కి మనం ఏ రకంగా హ్యాండిల్ చేసుకోవచ్చు అనేది తెలుసుకుందాం. ఇవాళ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఆల్మోస్ట్ చాలామంది బయట వర్క్ చేయలేకపోయినా ఇంట్లో కూడా చాలా వర్క్ ప్రెషర్ అనేది అందరూ కూడా ఫీల్ అవుతున్నారు. విమెన్ ఇప్పుడు అంటే జస్ట్ ఎక్కడో బయటికి ఇంకో ప్లేస్కి వెళ్ళి వర్క్ చేయడమే కాకుండా ఇంట్లో కూడా ఎవరి వర్క్ వాళ్ళు చేయడానికి రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. అంటే ఇప్పుడు శారీరకంగా బాడీ కోఆపరేట్ చేయకపోవడం, ఒక రకమైన మానసిక పరిస్థితులు సరిగ్గా లేకపోవడం, ఇవన్నిటి వల్ల కూడా ఏమవుతుందంటే చాలామంది విమెన్కి ఎనర్జీ లెవెల్స్ సరిపోవట్లేదు వాళ్ళ డైలీ వర్క్ని హ్యాండిల్ చేసుకోవడానికి. ఇప్పుడు మల్టీ టాస్కింగ్ అనేది ఉమెన్కి అవసరం ఇవాళ జనరేషన్లో, మనకు తప్పట్లేదు. సో ఏంటంటే ఇంటి పనులు చేసుకోవాలి, బయట వర్క్ చేయాలి, పిల్లల్ని మేనేజ్ చేసుకోవాలి, ఇన్లాస్ని మేనేజ్ చేసుకోవాలి, పేరెంట్స్ని మేనేజ్ చేసుకోవాలి, ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ ఒకేసారి హ్యాండిల్ చేయాలి అంటే వర్కింగ్ విమెన్కి విపరీతమైన మెంటల్ ప్రెషర్ ఉంటుంది. అది కాకుండా లాట్ ఆఫ్ ట్రావెల్ ఉంటుంది. కొంతమంది అవుట్ స్టేషన్స్లో వర్క్ చేస్తూ ఉంటారు, అంటే లేట్ నైట్స్ వస్తూ ఉంటారు. ఇటువంటి రకరకాల పరిస్థితులు ఉంటూ ఉంటాయి. కానీ ఏమవుతుందంటే ప్రతి ఉమెన్ మైండ్లో కూడా రన్ అయ్యే విషయం ఏంటి అంటే, ఆర్ వి రియలీ ఏబుల్ టు బ్యాలెన్స్ ఫ్యామిలీని అండ్ వర్క్ అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. సో ఏంటంటే ఈ రకమైన బ్యాలెన్స్ చేయడంలో ఏమవుతుందంటే ఉమెన్ హెల్త్ అనేది చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. సో ఏంటంటే చాలా మిడిల్ ఏజ్కి వచ్చేసరికి ఏంటంటే రకరకాల హెల్త్ ఇష్యూస్ డెవలప్ అవ్వడం. ఇప్పుడు మిడిల్ ఏజ్లో కూడా డయాబెటీస్, హైపర్ టెన్షన్ అనేది కామన్ అయిపోయింది. సో ఏంటంటే ఒకటి సరిగ్గా మన వర్క్ టైమింగ్స్ కొంచెం డిఫరెంట్గా ఉండడం, షిఫ్ట్ టైమింగ్స్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి వాళ్ళ వర్క్ ఎన్విరాన్మెంట్లో. సో దానివల్ల ఫుడ్ హ్యాబిట్స్ డిఫరెంట్గా అయిపోతూ ఉంటాయి. వాళ్ళ స్లీప్ టైమింగ్ అనేది, ఇప్పుడు సరిపడా నిద్ర లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే పడుకునేసరికి చాలా ఆలస్యం అయిపోతుంది, ఉదయాన్నే లేవాలి, పిల్లల్ని రెడీ చేసుకోవాలి. సో ఇవన్నీ ఏంటంటే ఒక రకమైన మానసిక ఒత్తిడి అనేది చాలామంది వర్కింగ్ ఉమెన్లో మనం చూస్తూ ఉంటాం. సో ఇది వర్క్గా మామూలుగా చేసుకునే వర్క్ నుంచి ప్రెషర్ అయితే, వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో మళ్ళీ వేరే రకమైన ప్రెషర్స్ ఉంటూ ఉంటాయి. ఇవాళ వాళ్ళ ఉన్న ప్రొఫెషన్కి తగినట్టు రకరకాల ఇష్యూస్ వర్క్ ప్లేస్లో ఏంటంటే కొలీగ్స్తో ఉండొచ్చు, వాళ్ళ సీనియర్స్ తోటి అయ్యి ఉండొచ్చు, ఇప్పుడు వాళ్ళ బాస్ తోటి రకరకాల ఇష్యూస్ ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా ఏమవుతుంది అంటే అన్నిటినీ హ్యాండిల్ చేసుకోవడానికి వాళ్ళ దగ్గర సరిపడా ఏంటంటే ఒక రకమైన శక్తి అనేది తగ్గిపోయింది. ఆల్రెడీ మనం తీసుకుంటున్న ఆహారంలో ఇవాళ మనకు నిజంగా సరిపోయే అన్ని న్యూట్రియంట్స్ వస్తున్నాయా అనేది ఇట్ ఈస్ అ బిగ్ క్వశ్చన్ మార్క్. నిజంగా మనకి అంటే తీసుకుంటున్నాము, ఏదో రోజు తింటున్నాము, పొద్దున బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము, లంచ్ చేస్తున్నాము, డిన్నర్ చేస్తున్నాము, కానీ నిజంగా మనకు అవసరమైనవి అన్నీ, ఒక ఉమెన్కి అవసరమైనవి అన్నీ మనం ఒక డేలో తీసుకోగలుగుతున్నామా అంటే అది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. ఇప్పుడు జనరల్గా ఇంకొకటి విమెన్ చేసే పెద్ద తప్పు ఏంటి అంటే వాళ్ళని వాళ్ళు నెగ్లెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అందరికీ కావాల్సిన అన్నీ ఇంట్లో అందరికీ చేయగలుగుతారు, కానీ వాళ్ళకు వచ్చేసరికి పర్వాలేదులే అనుకొని సర్దుకుంటూ ఉంటారు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఒక స్టేజ్ తర్వాత వాళ్ళ హెల్త్ మీద దాని యొక్క ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది. వాళ్ళ కాల్షియం లెవెల్స్ పడిపోతూ ఉంటాయి. ఇవాళ రోజున మనం చూస్తున్నాం చాలామంది విమెన్ థైరాయిడ్ ఇష్యూస్తో సఫర్ అవుతూ ఉన్నారు. అది కాకుండా ప్రీమెన్స్ట్రుయల్గా కొంచెం ఏంటంటే కొంచెం మూడ్ డిస్టర్బెన్సెస్, కొంచెం బాడీ అంటే వెయిట్ పుట్ ఆన్ అవ్వడము, లేకపోతే ఏంటంటే ఫటీగ్, తొందరగా అలసిపోవడము, స్టామినా లేకపోవడము, ఇటువంటి హెడేక్స్, మైగ్రేన్స్ తోటి చాలామంది విమెన్ సఫర్ అవుతూ ఉంటారు. సో ఇవన్నిటికీ కూడా ఏంటంటే ప్రతిదానికి ప్రతిరోజు మనం మందు వేసుకోలేము. సో ఏదైనా కొంచెం మనకి తక్కువ లెవెల్లో, అంటే స్టార్ట్ అవుతున్నప్పుడే కొంచెం ఏదో బాడీలో ఒక రకమైన చేంజ్ తెలుస్తున్నప్పుడే మనం కొన్ని రకాల ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటే
ఏమవుతుందంటే మనము పరిస్థితి మన చెయ్యి దాటిపోకుండా మనం మేనేజ్ చేసుకోవచ్చు. మనం మందుల వరకు వెళ్ళకుండా మన హెల్త్ని మనం మేనేజ్ చేసుకోవచ్చు. ఎలాగో అందరికీ ఇవాళ రేపు కొంతలో కొంత అందరికీ అవేర్నెస్ ఉంది. ఇప్పుడు ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత చాలామంది ఏంటంటే ఎంతో కొంత హెల్త్ గురించి కొంచెం టైం స్పెండ్ చేయాలని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నారు. కానీ ఏంటంటే మనం చేసేది నిజంగానే మనకి హెల్ప్ చేస్తుందా లేదా అనేది ఆలోచించాలి. మనం చేసేవన్నీ మనకు ఉపయోగపడకపోవచ్చు, కానీ మనం ఎప్పుడైతే ఏదైనా ఒకటి చేసి దానివల్ల బెనిఫిట్ అనేది మనం ఎప్పుడైతే ఫీల్ అవ్వగలుగుతామో బాడీలో, ఖచ్చితంగా దాన్ని రోజు చేయడానికి మాత్రం ఎంతో కొంత టైం అనేది తీసుకుంటాం మనం. మనకి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ దాంట్లో కనీసం ఒక 10-15 మినిట్స్ మన మీద మనం స్పెండ్ చేసుకోవడానికి అయితే ఎప్పుడైతే రిజల్ట్ కనిపిస్తుందో మనము ఆ 10-15 మినిట్స్ మనకు ఎక్కువ అనిపించదు. మన కోసం మనం అంత మాత్రం టైం స్పెండ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఉమెన్కి. ఎందుకంటే వాళ్ళ హెల్త్ నెగ్లెక్ట్ చేస్తే మొత్తం ఫ్యామిలీ యొక్క హెల్త్ కూడా డిస్టర్బ్ అయిపోతుంది. సో విమెన్ హెల్తీగా ఉంటేనే ఫ్యామిలీ అంతా కూడా బాగుంటుంది. సో విమెన్ యొక్క మానసిక పరిస్థితి చాలా ఇంపార్టెంట్. సో ఈ ఈ మానసిక పరిస్థితి అనేది మనము బయట నుంచి చాలా అనుకోవచ్చు, ఇది చెయ్యాలి అది చెయ్యాలి అని. కానీ నిజంగా మనం చేయాల్సి వచ్చినప్పుడు మనం చేయలేని పరిస్థితి ఉంటుంది. టైం దొరక్కపోవడము, ఏంటంటే సర్లే ఇవాళ కాదులే రేపు అని పోస్ట్పోన్ చేయడం, ఇలాంటివి సహజంగా జరుగుతూ ఉంటాయి. సో ఏంటంటే మనం కొంచెము టైం తీసుకొని కొన్ని సెషన్స్ మనం బ్రెత్ వర్క్వి మనము ఒక థెరపిస్ట్ దగ్గర నుంచి తీసుకున్న తర్వాత మనంతటా మనం ఇంట్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే మనకు ఆ డిఫరెన్స్ అనేది మనం ఫీల్ అవ్వగలుగుతామో ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తాం మనం దాన్ని. సో ఇది ఈ మాత్రం టైం మన కోసం మనం స్పెండ్ చేసుకోవడంలో తప్పు లేదు. సో దీని మీద ప్రతి ఒక్కళ్ళు దృష్టి పెట్టాలి అనేది ప్రతి ఒక్క వర్కింగ్ ఉమెన్ అయి ఉండొచ్చు, హోమ్ మేకర్ అయి ఉండొచ్చు. కానీ వాళ్ళ ఆరోగ్యం కోసం దాని మీద ఈ మాత్రం టైం స్పెండ్ చేసుకోవడం ఎక్కువ కాదు. సో అందరూ దీని మీద కొంచెం దృష్టి పెడితే బాగుంటుంది.